ఏమని అంటాడు, నువ్వు బయటికి వెళ్ళి చూసుకోవడం కష్టం అవుతుంది కదా, నేను తీసుకొచ్చిన నన్ను చూసుకోరాదు అని అంటాడు మేడం నన్ను. సరే అమ్మా, ఆయన వచ్చి పరాయి మగోడు వచ్చి మీ ఇంట్లో ఒక రోజు అంటే పర్వాలేదు, రోజు ఇలాగ తాగి వచ్చేసి ఫ్రెండ్స్ని తీసుకొచ్చి పడుకోబెడితే నువ్వెందుకు ఒప్పుకున్నావు? కొడుతాడు మళ్ళీ నేను అది కాదే కదా గొడవ వచ్చింది మాకు. దోశలను తీసుకొస్తున్నావు, తాపిస్తున్నావు, చేస్తున్నావు అంటేనే కదా కొడుతున్నాడు అని నేను ఈ బాధ తట్టుకోలేకపోయినా. నేను ఇప్పుడు నీకు నచ్చలేదు, వాళ్ళు రావడం నీకు మీ ఇంట్లో రావడం నచ్చలేదు, అప్పుడు నువ్వెందుకు వండి పెడుతున్నావు? మరి కొడతాడు మేడం, వండి పెట్టకుంటే కొడతాడు, గోడకేసి గుద్దుతాడు, మరి గ్యాస్లో పోస్తాడు, నా మీద గ్యాస్ తీస్తాడు. నా పిల్లలు ఖరాబ్ అవుతారని నేను ఏ బాధ కన్నా భరిస్తున్నా మేడం. నేను చచ్చిపోతే నా పిల్లలు ఆగమైపోతారు అని నా పిల్లల భవిష్యత్తు కోసం ఎంత పెట్టినా. సరే మా మీ ఇంటి కరెక్ట్. ఇప్పుడు మీ పిల్లలతో ఎలా ఉంటారు ఆయన? మా పిల్లల దగ్గరికి తీసుకోడు. ఎందుకు? ఎప్పుడన్నా ఒకసారి తీసుకుంటాడు అంతే. ఆయన తాగొచ్చిందంటే ఆయన సోయి ఆయనకే ఉండదు. తాగొస్తాడు, దోస్తులను తీసుకొస్తాడు, వాళ్ళతో ఎంజాయ్ చేస్తాడు. పండు రా అమ్మ అన్నాడు, ఒక బిస్కెట్ కొనుక్కరాడు, ఒక చాక్లెట్ కొనుక్కరాడు, 10 రూపాయలు ఇవ్వడు పిల్లలకు. మా అమ్మ కొనుక్కొస్తుంది, ఇస్తుంది అంతే. ఇక ఆయన దోస్తుల మజా, ఆయన మజా. ఇక కాదమ్మా, 2 పిల్లల్ని కన్నావు, లవ్ చేసుకున్నావు, పెళ్లి చేసావు, 2 పిల్లలు ఉన్నారు, సడన్ గా వచ్చి నీ మీద ఆయనకి ఇష్టం లేకుండా పోవడం ఎందుకు? ఆయనకు నా మీద ఇష్టం ఉంది మేడం, కానీ నేను తీసుకొచ్చిన దోస్తులకు మర్యాద చేయాలి. అట్లా చేస్తే ఉండు, లేకుంటే నేను కొడతా పాడు. ఇప్పుడు పాప ఫస్ట్ పాపతో నీతో బాగానే ఉన్నారు, ఇప్పుడు రెండో అమ్మ పుట్టారు కదా, ఆ డెలివరీలు అంతా నీతో ఉన్నారా? లేడు మేడం. ఎక్కడ పోయారు? వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి రెంట్కు ఉన్నది. అమ్మాయి అంటే నాకంటే పెద్ద ఆమె, ఆమెతో ఒక ఆమెడ ఉన్నది, ఆమెతో కలెక్షన్ ఉందని వాళ్ళ తమ్ముడే చెప్పిండు నాకు. నాకు తెలియదు, నేను చూడలే మేడం, అలా తమ్ముడు చెప్తేనే విన్నా నేను. కానీ ఒక 10 నెలలు మాత్రం అప్పుడు రాలే మేడం. ఇంకా ఆయనకు ఫోన్లు చేయలే, నేను రా అనలేవు, ఏది చేయలే. అతనికి డెలివరీకి ఉన్నాను నేను. అన్నాడు, నీకు బీపీ ఎక్కువ అవుతుందమ్మా, నీకు ఎప్పుడు ఆపరేషన్ చేస్తాము అని అన్నాడు. భర్త ఉండాలి సైన్ పెట్టడానికి, ఆపరేషన్ కదా అని అన్నా. అనగానే మా అమ్మ పోయింది ఇంటికి. ఒక్క నిమిషం, పెద్ద మనిషి కదా అమ్మాయి అడుగుతుంది, మీరు చెప్పండి. ఎందుకంటే ఆయన చెప్పిండు మేడం, నాకు ఆరోగ్యం బాగాలేకపోతే ఈయన చూపెట్టకపోతే వాళ్ళు 2 సార్లు చూపెట్టిరు. నీ పెళ్ళానికి నువ్వు చూపెట్టకపోతే ఎవరు చూపెడతారని అడిగారు వాళ్ళు నాకు ఎంతో సాయం చేసిరు. వాళ్ళలాగానే జనం కూడా ఎంతో మంది నాకు సాయం చేయబట్టి ఈ రోజు నేను బతుకున్నా. ఎప్పుడు అయిపోయిందా? నాకు ఎప్పుడు అయిపోయినా నీకు అవసరమైనప్పుడు నేను చెప్తాను, నేను చేసిన దొంగతనం చెప్పు. నా కాలు ఇరగొట్టడానికి కారణం ఏంది? ఎవరు ఇరగొట్టిరు? నేనేం పని చేయకపోతే ఇంట్లో కూర్చొని తినబడితే నా కాలు ఎట్లా అట్లనా? రిపోర్ట్ తెచ్చిన మేడం, చూపెడతా నేను. పక్కకు జరిగింది అయితే హాస్పిటల్ మాంసం అరిగిపోతే నేను కొట్టినట్టుంది. ఉండండి, అరిగిపోలేదు. ఒక్క నిమిషం ఉంటాను నరసింహ, ఒక్క నిమిషం చెప్పు. మా కొడుకు పాలు చీకటం నిడిచిపెట్టింది, పోయింది. ఎక్కడ పోయారు? ఎక్కడికి పోయిందో తెలియదు. ఎన్ని రోజులు పోయారు? 3 రోజులు అయింది మేడం. 3 రోజులు అయింది. వీళ్ళందరూ వచ్చి నన్ను కొట్టానికి వచ్చారు మేడం. ఇప్పుడు మీ అన్నయ్య వచ్చి మీ పొలం, తర్వాత మీ ఇల్లు, దాని తర్వాత ఏదేదో తీసుకున్నారో అంటుంది అమ్మాయి, నీ పని కూడా ఆయనే తీసుకున్నాడో అంటుంది. దీనికి స్టోరీకి జవాబు చెప్పు నాకు. ఆయన ఏం తప్పులేదు, ఏం తప్పలేదు, చాలా మంచి మనిషి ఆయన. నాకు ఇచ్చిండు మేడం. ఏమి ఇచ్చారు? ఇల్లు ఇచ్చిండు. రిజిస్టర్ చేసావా? చేసుకోలే. ఎందుకు? డబ్బులు లేక. ఎంత డబ్బు అది? 1,00,000 రూపాయలకు అయితే మేడం. ఎవరు చెప్పారండి 1 lakh అవుతుందని? ఎవరు చెప్పారు? ఆ ఇల్లుకి 1 lakh కట్టేసి మన పేరు మీద రాసుకోవాలి. ఎంత పెద్ద సైట్ అది?
మా 2 గుంటల సైట్. 2 గుంటలు. 2 గుంటలు అంటే ఎంత వస్తుంది? అది 2 గుంటలు ఉండదు మేడం, 1 గుంట ఉంటుంది కావచ్చు. సరే. అలా మేము కొలిచినవా? సరే కూడా అది కూడా రిజిస్టర్ అవ్వాలంటే ఎంత అవుతుందండి? ఇక నువ్వు అడిగితే అన్నారట ఏది అక్కడ రిజిస్టర్ కు ఎన్ని పైసలు అయితే అంటే అక్కర్లేదు ఇక్కర్లేదు మేడం, మొత్తం అన్నకి ఇచ్చిన నిల్లగొట్టాలని ప్లాన్ మేడం వీళ్ళు. అందుకే ఈరోజు అన్నం తీసుకురాలేదు. నా కొడుకును నా పిల్లల్ని ఇప్పుడు నీ వల్ల నా చదివంతా నాశనం అవుతుంది. నా 100 ఏళ్ళ బతుకుల మన్ను పోసిరు. నా పిల్లల బతుకు కూడా లేకుండా చేస్తారు వీళ్ళు. ఏమ్మా వీళ్ళిద్దరు అన్నదమ్ములు గూండాలు ఈ మేడం. పిల్లలే కదా. ఎవరి కోసం కన్నావు పిల్లల్ని? ఎవరి కోసం చేసుకున్నావు లగ్గం? నేను ఇట్లా వచ్చినా నీ ఇంటికి? నువ్వు చేసుకుంటున్నా కదా వచ్చిన. చెప్పు, నా ఆధారం, నా పిల్లల ఆధారం పెట్టు, నాకైతే నాకు చెయ్యి. ఏం కావాలి ఇప్పుడు మరి? ఏం పెడతావు? ఎందుకు వేసుకున్నావు? నాకు సాత కాదు ఇప్పుడు చెప్తున్నా కదా, నాకు సాత కాదు. నిన్ను జాదుడు నాకు సాత కాదు. నిన్ను జాదుడు నాకు సాత కాదు. ఏంటిది? ఏం కావాలి? ఎందుకు వేసుకున్నావు? చంపుతావా నన్ను? నేను చంపుతానే అన్ననా? మరి ఉన్న ఇల్లు ఉంచుకుంటావా? ఉంచుకోమను మేడం. అది ఒకటి ఇల్లు ఉంది కదా, ఆమె పేరు మీద రిజిస్టర్ చేసుకుని ఉన్నాను. నేను వెళ్ళిపోతా, నేను ఉండా. ఆ ఇల్లును మొత్తం రిజిస్టర్ చేసుకోమను. చేసి ఇచ్చే. ఇప్పుడు నాతోటి కాదు, నేను కైకిలు చేసుకుంటాను. నేను చదువు శాస్త్రం లేనండి. నేను నాతోటి కాదు మేడం. అయ్యేది ఉంటే మా భార్యకి ఇంత దూరం రాదు మేడం. మీరేంటి ఏదో ఒక ఫోటోని ఇంట్లో పెట్టేసి నిన్ను వదిలేసి ఆ అమ్మాయిని ఉంచుకుంటాను అంటారు కదా. మరి చూపెట్టమను మేడం, చూపెట్టమను. ఆ ఫోటో చూపించమను. సరే, నీకు ఎవ్వరు లేరు. నన్ను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? నిన్ను చంపిపో, పోలీస్ స్టేషన్ లో కూర్చుంటా అంటావు. నువ్వు ఎందుకు చంపుతావు నన్ను? ఒక్క నిమిషం. నువ్వు ఇలాగ అరిస్తే మీ ఆయన నీకు రాడు, నీ సొమ్ము నీకు రాడు, నీకు ఏమీ దొరకదు. ఏం అరుస్తున్నావు ఇలాగా? నిదానంగా మాట్లాడు, నిదానంగా నీకు కావాల్సింది అడుగు. ఆయన నీతో వెళ్తాడు. నీ ఇష్టం వచ్చినట్టు ఇలా కూకుంటున్నావేంటి? అసహ్యంగా ఉంది. చెప్పవయ్యా. మా అన్నది ఏం తప్పలేదు మేడం. అవన్నీ నేను చేస్తా అంటే ఈమెనే చేయకుండా చేసింది మేడం నాకు. అదే మేడం అన్నయ్య తప్పు కాదు. ఇప్పుడు కాగితాలు, ఇప్పుడు ఇల్లు కాగితం రాస్తానన్నది మీ అన్న దగ్గరనే ఇప్పుడు చెప్తున్నాను కదా బాబు, కాగితం మీ అన్న దగ్గరనే ఉన్నదని చెప్పనే బట్టి తప్పుడు మీ అన్నతో. ఒక నిమిషం, ఇది ఏది అన్న చేసుకుంటున్నావు కానీ నీకు ఏది లేదంటే అప్పుడు ఏమన్నారంటే ఇల్లు ఒక్కలకు జాబ్ ఒక్కలకని అనుకున్నారు. ఇల్లు ఉందా? ఉన్నది. అదే ఇల్లు మేడం. ఒక్క నిమిషం బాబు. అయితే ఏమైందంటే ఆ జాగా అది ఆడు ఏమన్నాడంటే నువ్వు ఒకళ్ళు ఇల్లు ఒకళ్ళకి నౌకరు చేసుకుంటావు, మరి నువ్వు చేసుకుంటావు అంటే వీళ్ళు ఈయన కూడా చేసుకోమన్నారు. వాళ్ళు తప్పులేదు. ఎంతమ్మా సైటు, ఎంత ఇల్లు, ఎంత పొలాలు ఉన్నాయి చెప్పు ఫస్ట్. అయితే 11 గుంటల జాగ ఒక కాడ ఉంది మేడం. అయితే ఇప్పుడు ఇల్లు ఒకటి, ఇంకా ఇల్లు వదిలే నీ దగ్గరికి. ఓకే, 11 గుంటల జాగ ఉంది మేడం. ఇంకేముందమ్మా? ఇంకేముంది? ఇప్పుడు ఎటు చేసి పిల్లల కొరకే కదా అద్దండాడేది. పిల్లలను బాగు చేద్దాం అన్నదే బాధపడుతుంది. అసలు మీరు ఇద్దరు మంచిగా హాయిగా ఉండి పిల్లలకు బాగుపడతారు చేసుకుంటే అయిపోయేదాన్ని. ఎందుకు గొడవలు? అయితే తర్వాత నాకు తెలియకుండా మేడం ఆ పైసలు నేను ఆడబిడ్డలకి ఇస్తా అని మా మామ అన్నాడట. ఆడపిల్లలు హాస్టల్ వేస్తే ఆడపిల్ల అందులో ఆమె చదువుకున్న అమ్మాయి, ఆమె మా అమ్మాయి చేసుకుంటే ఇప్పుడు నా భర్త చేసుకున్నాను. చదువుకున్న స్టూడెంట్స్ పిల్లలంట. అట్లా ఏది చేసుకొని మళ్ళీ వేరే వాళ్ళని అడిగితే నా భార్యనే చేసుకోమన్నది, చేసుకున్నా. నా భార్య చేసుకోమన్నారు. ఇట్లా హెల్త్ బాగుండదు ఆమెకు, నాది ఆమెతో సంసారం చేయడానికి రాదు, అదిదని అన్నాడంట. అట్లా పెట్టి మా ఆడబిడ్డలు కూడా నీకు బిడ్డనే పుట్టింది, కొడుకులు పుట్టలేరు కదా, దానికి కొడుకులు పుట్టిరు, నువ్వేమైనా బయటకి రేయకుండా వాళ్ళే ఇంట్లో ఉంటారు అని కొట్టిరు మేడం నన్ను. ఇప్పుడు నా బిడ్డ డల్లుగా ఉంటుంది కదా మేడం, ఆమె పాపకు చూపించుదాం ఇట్లుంది అని అంటే, పాప నువ్వుగా చూపిద్దామంటూ ఆ పిల్లని చంపేస్తే ఏం చేస్తావు చేసుకో అని అన్నాడు మేడం. మంచిగా బతిమలాడి తాగిపిస్తారు, తాగిపించిన తర్వాత కొడతారు. వదిలేయాలి మేడం, ప్రామిస్. ఏదంటే నేనైతే ఆమెతలా పోయింది, నేను వదిలేను విడాకులు అడిగి ఎప్పుడన్నా అడుగు. ఆయన ఆమె దగ్గరికి పాపని చూస్తాను పోతే ఇష్టం వచ్చినట్టు ఒంటి మీద బట్టలు కూడా ఒక్కొక్కసారి ఉండకు అట్లా కొట్టి తొలిస్తుండే మేడం. వాళ్ళ అన్నదమ్ములు ఆమె వాళ్ళ నాన్న చనిపోయింది, ఆయన పోతే కూడా ఇక్కడ సీసతో కొట్టినంటే ఇక్కడ ఒడిచింది మేడం. చనిపోయేటోడు ఆ రోజు అయితే.